హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ ఏంటంటే క్లౌడ్ బస్ట్. క్లౌడ్ బస్ట్ అనే టాపిక్ మనం డిస్కస్ చేయడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే ఇటీవల అమర్నాథ్ యాత్రికుల విషయంలో ఈ యొక్క క్లౌడ్ బస్ట్ వల్ల కొంతమంది అమర్నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. మరి ఈ సందర్భంలో అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటంటే విపరీతంగా ఒకే చోట వర్షం పడినట్టయితే కనుక దాన్ని మనం క్లౌడ్ బస్ట్ అంటాం. మరి ఇందులో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే అసలు ఇది వార్తల్లో ఎందుకు ఉంది, క్లౌడ్ బస్ట్ అంటే ఏంది, క్లౌడ్ బస్ట్ రావడానికి కారణాలు, దాంతోపాటు క్లౌడ్ బస్ట్ విషయంలో వాతావరణ మార్పు అనేది క్లౌడ్ బస్ట్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, దాంతోపాటు క్లౌడ్ బస్ట్ వల్ల వచ్చేటటువంటి ఈ యొక్క పరిణామాలు ఏంటి, అలానే ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అనేది అమర్నాథ్ యాత్రికుల విషయంలో ఎలాంటి ప్రభావాన్ని చేసింది అని చెప్పేసి, అంటే ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అనేది అమర్నాథ్ యాత్ర, దాంతోపాటు హిమాలయాలు, ఉత్తరాఖండ్ ఇలాంటి పర్వత ప్రాంతాల్లోనే క్లౌడ్ బస్ట్ ఎందుకు జరుగుతాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఇది మనకి యూపీఎస్సీ అయితే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉంటుంది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, టీఎస్పీఎస్సీ అయితే కనుక పేపర్ 4లో, అదేవిధంగా ఏపీపీఎస్సీ అయితే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఈ యొక్క క్లౌడ్ బస్ట్ గురించి, లేదా జాగ్రఫియా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అనే టాపిక్ని మనం చదువుకోవచ్చు స్టూడెంట్స్. ఇందులో మీరు చూస్తున్నట్టు ఇది మనకి అమర్నాథ్ యాత్ర స్టూడెంట్స్. ఈ యొక్క అమర్నాథ్ యాత్ర మొత్తం కూడా మనకి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. చెప్పాలంటే కనుక కాశ్మీర్లో, సౌత్ కాశ్మీర్లో ఈ యొక్క అమర్నాథ్ యాత్ర అనేది సాగుతూ ఉంటుంది. మరి యొక్క అమర్నాథ్ యాత్రికులకి ఈ యొక్క ఎక్కడైతే కనుక హోలీ కేవ్ అంటే ఈ యొక్క గుహ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ యొక్క క్లౌడ్ బస్ట్ వల్ల విపరీతంగా వర్షం పడడం వల్ల, దానివల్ల వరదలు రావడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో అసలు మనం క్లౌడ్ బస్ట్ అంటే ఏంది, ఈ యొక్క క్లౌడ్ బస్ట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, దాంతోపాటు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఏంటంటే అసలు మేఘాలు లైక్ క్యూములస్ క్లౌడ్స్ అంటే ఏంటి, అలానే నింబస్ క్లౌడ్స్ అంటే ఏంటి, దాంతోపాటు ఈ యొక్క క్యూములో నింబస్ క్లౌడ్స్, దాంతోపాటు వాతావరణంలో హైట్ వెళ్ళినా కొద్దీ అంటే ఎత్తుకు వెళ్ళినా కొద్దీ ఎలాంటి క్లౌడ్స్ ఉంటుంది అని, దాంతోపాటు మనకి ఒక క్లౌడ్ బస్ట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ టాపిక్లో ప్రధానంగా. సో మన టాపిక్ నేమ్ వచ్చేసేసి ఒకసారి మనం చెక్ చేసినట్టయితే కనుక దీన్ని మనం క్లౌడ్ బస్ట్ అనేటువంటి టాపిక్ స్టూడెంట్స్. ఓకే, టాపిక్ వచ్చేసి పేరు క్లౌడ్ బస్ట్. క్లౌడ్ బస్ట్ అనేటువంటి టాపిక్ నేమ్. ఓకే, నేను మీకు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దెన్ మనం ఒకసారి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్కి వెళ్దాం స్టూడెంట్స్. క్లౌడ్ బస్ట్ దీన్ని మనం మేఘ విస్ఫోటనం అంటారు. కాబట్టి ఇంగ్లీష్లో వర్డ్ ఏమో గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేషన్ జరగకపోవచ్చు ఎగ్జామ్లో. ఈ క్లౌడ్ బస్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ బస్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఎండాకాలంలో అంటే సమ్మర్లో, అదేంటి ఇప్పుడు సమ్మర్ కాదు కదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు సమ్మర్ కాదు, కాకపోతే ఈ యొక్క మనకి హిమాలయాలు దేనికి దగ్గరగా ఉందంటే కనుక కర్కట రేఖకు దగ్గరగా ఉంది స్టూడెంట్స్. కర్కట రేఖ పైన సూర్యుడు నిట్టనిలువుగా ఉండేది మీకు తెలుసు జూన్ 21 అంటే ఇప్పుడు సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడుతున్నాయి. అంటే ఇప్పుడు మనకి నార్త్ ఇండియా ప్రాంతంలో ఈ యొక్క హీట్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మే జూన్ మాసాల్లో. ఎప్పుడైతే కనుక టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, వాటర్ వేపర్గా మారుతుంది. ఓకే, వాటర్ వేపర్గా మారుతుంది, నీటి బిందువులుగా మారుతుంది. దీన్ని మనం ఆర్ద్రత లేదా తేమ అని అంటారు అనమాట. అలానే హీట్ వల్ల ఏం జరుగుతుంది, హీట్ వల్ల ఈ యొక్క ఎయిర్ అనేది వేడవుతుంది స్టూడెంట్స్. ఎయిర్ అనేది హీట్ అవుతుంది. ఎప్పుడైతే కనుక ఎయిర్ అనేది వేడవుతుందో అప్పుడు ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క మాలిక్యూల్స్ మధ్యలో దూరం అనేది పెరుగుతుంది. ఎందుకంటే టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అంటే ఈ యొక్క ఎప్పుడైతే కనుక హీట్ పెరుగుతుందో, ఎయిర్ అనేది వేడెక్కుతుందో అప్పుడు ఈ యొక్క ఎయిర్ ప్రెషర్ అనేది ఏమవుతుంది స్టూడెంట్స్, ఎయిర్ ప్రెషర్ అనేది డ్రాప్ అవుతుంది. మరి ఈ విధంగా డ్రాప్ అయినటువంటి ఎయిర్ తనతో పాటు ఉన్నటువంటి వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరిని తీసుకొని ఈ యొక్క ఎయిర్ దాంతోపాటు వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరి, గాలి మరియు నీటి ఆవిరి దాంతోపాటు వాటికి అంటే గాలి దాంతోపాటు నీటి ఆవిరి, ఈ నీటి ఆవిరికి డస్ట్ పార్టికల్స్ కానీ లేదా స్మోక్, ఓకే, దుమ్ము ధూళి ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుంది, మనకి క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, క్లౌడ్ అనేది మనకు ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఇది మనకి మేఘాలు ఫామ్ అవుతాయి, క్లౌడ్స్, దీన్ని మనం మేఘం అంటారు. ఈ విధంగా మేఘాలు ఫామ్ అవుతాయి. ఫైన్. ఈ యొక్క మేఘాలు
వివిధ రకాలు ఉంటాయి స్టూడెంట్స్. ఈ యొక్క మేఘాలు వివిధ రకాలు ఉంటాయి. మనకిప్పుడు ఈ యొక్క క్లౌడ్ బస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి క్లౌడ్ బస్ట్లో మనకి ప్రధానంగా ఎలాంటి మేఘాల వల్ల క్లౌడ్ బస్ట్ జరుగుతుందంటే కనుక మనకి క్యుములో నింబస్ మేఘాల వల్ల. మీకు ఐడియా లేకపోతే కనుక మేఘాలు మనకి క్యుములస్ టైప్ ఉంటాయి, క్యుములస్ మేఘాలు, దాంతోపాటు నింబస్ మేఘాలు అని ఉంటాయి. క్యుములస్ మేఘాలు ఎలా ఉంటాయి మనకి ఇప్పుడు సేమ్ ఏ విధంగానైతే కనుక మీరు ఒక కాలీఫ్లవర్ చూస్తే కనుక సో కాలీఫ్లవర్ మధ్యలో ఈ యొక్క కాలీఫ్లవర్ వెజిటబుల్ ఉంటుంది కదా, అలానే మీకు కాటన్ చూసినట్టయితే కనుక అలా మీకు ఈ యొక్క క్యూములస్ క్లౌడ్ ఉంటుంది. నింబస్ క్లౌడ్ ఎలా ఉంటుందంటే మనకి జనరల్గా డార్క్ గ్రే కలర్లో ఉంటుంది స్టూడెంట్స్, డార్క్ గ్రే కలర్లో ఉంటుంది. అసలు నింబస్ క్లౌడ్ స్పెషాలిటీ ఏంటంటే వీటి నుండి సన్లైట్ కూడా రాదనమాట, అంటే అంత డార్క్గా ఉంటుంది. అంటే జనరల్గా నింబస్ క్లౌడ్స్ ఉన్నప్పుడు విపరీతంగా వర్షం పడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా వర్షం పడుతుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకోసమే మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరిగింది, మేఘాలు ఉన్నాయి, దట్టంగా వర్షం పడే అవకాశం ఉంది అంటుంటాం కదా, అప్పుడు ఉండేది మనకి నింబస్ క్లౌడ్. సరే, మనకి దాంతోపాటు మీరు ఒకసారి ఇమేజ్ చూస్తే కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది క్యూములస్ క్లౌడ్స్ అనమాట, అంటే ఈ విధంగా ఉంటాయి క్యూములస్ క్లౌడ్స్ అనేవి. ఓకే, వీటి బేస్ లైన్ జనరల్గా స్ట్రేట్గా ఉంటుంది, ఇవి వైట్గా ఉంటాయి. అదే మనకి ఈ యొక్క నింబస్ లైడ్ అనేవి ఈ విధంగా డార్క్గా ఉంటుంది, ఈవెన్ వీటి నుండి సన్లైట్ కూడా ఇక రాదనమాట, పెనిట్రేట్ అవ్వదు. మరి ఇలాంటి తరుణంలో మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేఘాల గురించి తెలియాలంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే కనుక మనకి క్యూములస్ అనేది కానీ నింబస్ అనేది కానీ దాని యొక్క షేప్ను బట్టి అనమాట. అయితే హైట్ను బట్టి అయితే కనుక మనకి స్ట్రాటస్ క్లౌడ్స్ అనేవి మనకి తక్కువ హైట్లో ఉంటాయి. దాని తర్వాత ఆల్టో అన్నటువంటివి మధ్యస్థాయిలో ఉంటాయి, సిర్రస్ అనేవి ఎక్కువ స్థాయిలో ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ యొక్క హిమాలయాలు కానీ మనకి హిమాలయాల్లో గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అని ఉంటాయి కదా, శివాలిక్ అని. సో ఈ యొక్క హిమాలయాలు జనరల్గా మనకి ఈ యొక్క 4,000-5,000 కిలోమీటర్స్ రేంజ్లో మనకి ఎక్కువ మధ్యస్థంగా ఉన్నటువంటి పీక్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ యొక్క 4,000-5,000 పీక్ మధ్యస్థంగా ఉన్నటువంటి ఈ పీక్లో మనకి ఏం జరుగుతుందంటే కనుక ఒకసారి మనము కాన్సెప్ట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఎప్పుడైతే కనుక మనకి క్లౌడ్స్ ఫామ్ అయిందో, నేను మీకు ఇంతకుముందు స్లైడ్స్లో క్లౌడ్స్ ఫామ్ అయిందని చెప్పాను కదా, ఎప్పుడైతే క్లౌడ్ ఫామ్ అయిందో ఈ యొక్క మాన్సూన్ టైంలో ఏం జరుగుతుంది, ఇలా ఫామ్ అయినటువంటి క్లౌడ్ ఏంటంటే కనుక ప్రెషర్ డిఫరెన్స్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క నార్త్ ఇండియాలో ఫామ్ అయినటువంటి క్లౌడ్ ఏం జరిగింది, ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఇవన్నీ మైదాన ప్రాంతాలలో ప్లెయిన్స్ ఈ యొక్క ప్లెయిన్స్ ఏరియాలో ఏం జరుగుతుంది, టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఈ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఎయిర్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. మరి హిమాలయ ప్రాంతాల్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే హీట్ అనేది ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ నుండి తక్కువ టెంపరేచర్కి వెళ్తుంది. అంటే ఒక మాన్సూన్స్ విండ్స్ వల్ల, అంటే ఋతుపవనాలలో వచ్చినటువంటి విండ్స్ వల్ల ఏం జరుగుతుంది, ఈ యొక్క ప్లేన్ ఏరియా తీర మైదానాల నుంచి హీట్ అనేది హిమాలయ ప్రాంతాల వైపు వెళ్తుంది. హిమాలయ ప్రాంతాల వైపు వెళ్ళినప్పుడు అక్కడ కూడా గాలి వేడెక్కడం వల్ల ఏం జరుగుతుంది, ఈ యొక్క వాతావరణం యొక్క ప్రెషర్ తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రెషర్ తగ్గుతుందో ఆల్రెడీ గంగా నది మైదాన ప్రాంతంలో కానీ యూపీలో కానీ అక్కడ ఏర్పడినటువంటి ఈ యొక్క మేఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిమాలయాల దగ్గర తక్కువ ప్రెషర్ ఏర్పడినప్పుడు అటువైపుగా వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఏమర్థం కావాలి, హిమాలయాల వైపు మేఘాలు ఎలా వచ్చాయని అర్థం కావాలి. ఎప్పుడైతే కనుక హిమాలయాల దగ్గరికి మేఘాలు వచ్చినాయో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకోవచ్చు అంటే దీన్ని మనం ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు. ఓకే, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ తెలుగులో నాకు ఎగ్జాక్ట్ టర్మ్ ఐడియా లేదు స్టూడెంట్స్, పర్వతీయ వర్షపాతం ఐ థింక్ సో, నాకు తెలియదు, తెలిస్తే మీరు కమెంట్ చేయండి. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఇప్పుడు ఈ యొక్క క్లౌడ్ అనేది పర్వతం దగ్గరికి వచ్చింది. ఈ యొక్క ఎక్కడైతే కనుక పర్వతానికి క్లౌడ్ అనేది వస్తుందో దీన్ని మనం ఏమంటామంటే కనుక సో విండ్ వార్డ్ సైడ్ అంటాం అనమాట. మరి ఎటువైపు అయితే కనుక అపోజిట్గా ఉంటుందో ఈ యొక్క విండ్కి దాన్ని మనం ఏమంటాం, లీవార్డ్ సైడ్ అంటాం. మన కామన్ సెన్స్ ఇప్పుడు విండ్ అనేది ఈ డైరెక్షన్ నుంచి వచ్చింది కాబట్టి ఈ యొక్క అలానే మేఘాలు ఈ డైరెక్షన్ నుంచి వచ్చినాయి కాబట్టి విండ్ వార్డ్ సైడ్లో వర్షపాతం ఎక్కువ ఉంటుంది. మనకి లీవార్డ్ సైడ్ దీన్ని మనం రెయిన్ షాడో రీజన్ అంటాం. ఇప్పుడు మనకి రాయలసీమ ప్రాంతం ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్కి రెయిన్ షాడో రీజన్లో ఉండడం వల్ల అక్కడ వర్షాలు ఎక్కువ పడే అంటుంటాం కదా, అది రీజన్ అనమాట. సో మరి ఎప్పుడైతే మనకి విండ్ వార్డ్ సైడ్ ఇటువైపు గాలి ద్వారా వచ్చినటువంటి పవనాలు ఏమవుతాయి, ఈ యొక్క హిమాలయ ప్రాంతాన్ని దాకేసరికి అవి కొద్దిగా పైకి లేవడం జరుగుతుంది. పైకి లేసినటువంటి ఈ యొక్క మేఘాలు ఏవైతే ఉంటాయో అవి టెంపరేచర్ తగ్గడం వల్ల ఇలా పైకి లేసినటువంటి మేఘాలన్నీ కూడా ఒకే దగ్గర మనకి కేంద్రీకృతం అవ్వడం వల్ల
ఇక్కడ మనకి హిమాలయాలకి అంటే విండ్ వార్డ్ డైరెక్షన్లో అన్ని మేఘాలు కూడా ఒక రకంగా దగ్గరగా కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మేఘాలు అంత దగ్గరగా కొలాప్స్ అయ్యాయో అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఆ మేఘాలలో ఉన్నటువంటి నీటి బిందువులు కండెన్స్ అవుతాయి అన్నమాట. అంటే నీటి ఆవిరి కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఏంది, లైక్ ఏంటంటే నీటి ఆవిరి నీరుగా మారడాన్ని మనం కండెన్సేషన్ అంటారు. ఎప్పుడైతే అలా నీరుగా మారిందో సడన్గా అప్పుడు ఉన్నటువంటి మేఘాలు అప్పటి వరకు అక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా ఏం జరుగుతాయి, సడన్గా వర్షంగా మారడం వల్ల వర్షపాతం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే వర్షపాతం మైదాన ప్రాంతాల్లో పడితే ఉండే ఎఫెక్ట్ కన్నా వర్షపాతం పర్వత ప్రాంతాల్లో ఉంటే కనుక ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వర్షం విపరీతమైనటువంటి వర్షం వల్ల వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల ఏమవుతుంది, విపరీతంగా ఈ ఫ్లడ్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ క్లౌడ్ బస్ట్ జరగడానికి రీజన్ ఏదో చెప్పాను. దానివల్ల వచ్చినటువంటి వరదలు హిమాలయ ప్రాంతంలో ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే కనుక ఇది రీజన్ స్టూడెంట్స్. ఓకే, మరి దీనివల్ల అంటే ఇప్పటివరకు మీకు అర్థం కావాల్సింది అసలు మేఘాలు ఎలా ఏర్పడతాయి, మేఘాల్లోని రకాలు, ఇది హిమాలయ ప్రాంతం వైపుకి ఎందుకు ఈ యొక్క స్టార్ట్ అవుతున్నాయి, దాని తర్వాత హిమాలయ ప్రాంతానికి రీచ్ అయిన తర్వాత అవి ఒక హైట్కి వెళ్ళిన తర్వాత అక్కడనే కేంద్రీకృతం అవుతాయి. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కదా. టెంపరేచర్ తక్కువ ఉంటే మీనింగ్ ఏంది, ఈ యొక్క ఎయిర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది. ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మేఘం అక్కడ నుంచి పైకి వెళ్తుందా, వెళ్ళదు. ఆ విధంగా అక్కడ మేఘాలన్నీ కూరుకుపోయిన తర్వాత ఒకేసారిగా మేఘం యొక్క మోయలేనటువంటి వాటర్ ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు అవి ఈ యొక్క వాటర్గా కన్వర్ట్ అయిపోయి అన్ని మేఘాలు ఒకేసారి వర్షంగా స్టార్ట్ అవ్వడం వల్ల దీన్ని మనకి క్లౌడ్ బస్ట్ లాగా జరుగుతుంది స్టూడెంట్స్. ఇది మనకి కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లౌడ్ బస్ట్ అనేది. మరి మనం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం అయిపోయింది కాబట్టి మనకి క్లౌడ్స్ గురించి నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే కనుక ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అనేది లోకలైజ్డ్ విండ్స్ అన్న లోకలైజ్డ్ రెయిన్ఫాల్. అంటే అది ఒక ప్రాంతంలోనే, అంటే జనరల్గా మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఒక గంటలో ఒక ప్రాంతంలో 100 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక ప్రాంతంలో ఒక గంటలో 1 అవర్లో 100 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువగా రెయిన్ఫాల్ ఉంటే కనుక దాన్ని మనం క్లౌడ్ బస్ట్ అంటాం. క్లౌడ్ బస్ట్ జనరల్గా ఎలాంటి మేఘాల వల్ల ఏర్పడుతుంటాయి, మనకి క్యూములో నింబస్ మేఘాల వల్ల ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అనేది ఏర్పడుతుంది స్టూడెంట్స్. ఇది ఎలాంటి వర్షపాతాన్ని ఇస్తుంది, మనకి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఇస్తుంది. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేదాన్ని ఇస్తుంది. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అంటే ఏంటో నేను మీకు చెప్పడం జరిగింది ఎంతసేపట్లో. అలానే క్లౌడ్ బస్ట్ ఎక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడైతే కనుక ఈ యొక్క లో ప్రెషర్ ఉన్నటువంటి ప్రాంతాలు వల్ల ఏర్పడినటువంటి మేఘాలు ఈ యొక్క పర్వత ప్రాంతాలని లేదా పర్వతాలని ఢీకొన్నప్పుడు ఈ క్లౌడ్ బస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. క్లౌడ్ బస్ట్ అనేది రెయిన్ఫాల్తో ఎందుకు డిఫరెంట్ అంటే కనుక క్లౌడ్ బస్ట్లో విపరీతమైనటువంటి రెయిన్ఫాల్ ఉంటుందన్నమాట. ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఈ యొక్క వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO వాళ్ళు ఏమంటున్నారంటే కనుక మన ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకుండా ముందు, అంటే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం రాకముందు దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్ ఎంత పెరిగిందంట, 40% పెరిగిందంట. దాంతోపాటు ఈ యొక్క 2021 నుండి 2025 మధ్యలో 90% అంటే ఈ మధ్యలో, లైక్ ఎప్పటి నుంచి 2021 నుంచి 2025 మధ్యలో అట్లీస్ట్ 1 ఇయర్ ఆ 1 ఇయర్ ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క టెంపరేచర్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటున్నారు. ఎందుకు ఇలా, ఎందుకంటే కనుక గ్లోబల్ వార్మింగ్ వల్ల. మరి ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో మీకు ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క ఫినామినా మొత్తం జరుగుతుంది కాబట్టి అప్పుడు క్లౌడ్ బస్ట్ హిమాలయ ప్రాంతంలో రానున్న రోజుల్లో ఇంకెక్కువగా జరగవచ్చు. మరి వీటికి మానవ కారణాలు ఏంది, లైక్ పాపులేషన్ పెరగడం వల్ల కానీ, లేకపోతే డిఫారెస్టేషన్ అడవులు కొట్టివేయడం వల్ల, దాంతోపాటు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్, వీటినన్నింటి వల్ల, దాంతోపాటు ల్యాండ్ యూజ్ కూడా. ఇంతకుముందు ఆ ప్రాంతాలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు అక్కడ కూడా ప్రజలు ఉండడం వల్ల ఏమవుతుంది, క్లౌడ్ బస్ట్ వచ్చినప్పుడు వరదలు రావడం వల్ల అక్కడున్న ప్రజల యొక్క ఇల్లు కొట్టుకొని పోవడం కానీ, వాళ్ళకి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. క్లౌడ్ బస్ట్ వల్ల కలిగేటటువంటి ఈ యొక్క పరిణామాలు ఏంటి, లైక్ ఫ్లడ్స్ రావడం కానీ, దాంతోపాటు ల్యాండ్ స్లైడ్, దాంతోపాటు మనకి ల్యాండ్ కేవింగ్ అంటే ఒక రకంగా మొత్తం భూమి లోపలికి కుంగిపోవడం కానీ, హ్యూమన్ లైఫ్స్ మనుషులు చనిపోవడం కానీ, ప్రాపర్టీ ఆస్తి నష్టం, దాంతోపాటు ప్రాణ నష్టం, ఇవన్నీ కూడా మనం చూస్తున్న విషయమే. మనకి 4 ధామ్ కూడా గుర్తుంది స్టూడెంట్స్. లైక్ ప్రెడిక్షన్ ఆఫ్ క్లౌడ్ బస్ట్ అంటే మరి మనం క్లౌడ్ బస్ట్ వస్తుందని చెప్పేసి ముందుగానే ఏమైనా ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉందా, ప్రెడిక్ట్ చేసే అవకాశం లేదు స్టూడెంట్స్, ఛాన్సే లేదు అబ్జల్యూట్లీ.
ఓకే, కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఏమైనా రాడార్స్తో కానీ లేకపోతే ఏమైనా శాటిలైట్ డేటా ద్వారా కానీ ఇన్ కేస్ ఏమైనా గెస్ చేయొచ్చు అని చెప్పేసి సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకు క్లౌడ్ బస్ట్ ఈ యొక్క అమర్నాథ్ ఈ యొక్క ప్లేస్లోనే జరుగుతుంటాయి? ఎందుకంటే అవి పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్లో మాత్రమే ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అనేది జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఇప్పుడు చెప్పండి, సో వాట్ ఈస్ ద అక్యూములేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఐస్ క్రిస్టల్ దట్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్? ఎర్త్ అట్మాస్ఫియర్లో వాటర్ మాలిక్యూల్, డస్ట్, దాంతోపాటు ఐస్ క్రిస్టల్స్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి కనుక దాన్ని ఏమంటారు? హ్యూమిడిటీ అంటారా, క్లౌడ్ అంటారా, హెయిల్ అంటారా, ప్రెసిపిటేషన్ వర్షం అంటారా? ఇది ఏమంటారు అనేది మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే, విత్ రిఫరెన్స్ టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గైడ్లైన్స్ డిస్కస్ ద మెజర్స్ టు బి అడాప్టెడ్ టు మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద రీసెంట్ ఇన్సిడెంట్ ఆఫ్ క్లౌడ్ బస్ట్ ఇన్ మెనీ ప్లేసెస్ ఆఫ్ అమర్నాథ్. ఈ యొక్క అమర్నాథ్ ప్రాంతంలో మరి క్లౌడ్ బస్ట్ జరిగింది కదా, ఇలాంటి క్లౌడ్ బస్ట్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్డీఎంఏ వాళ్ళ ప్రకారం అని వీళ్ళు అడుగుతున్నారు స్టూడెంట్స్. ఇది ఒకసారి చెక్ చేయండి. మరి వీడియోని చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి, అది ఇప్పుడు నార్త్ ఇండియాలోనే ఎందుకు ఎక్కువ ఫామ్ అవుతుంటుంది, అలానే హిమాలయ ప్రాంతాల్లోనే ఎందుకు ఎక్కువ ఫామ్ అవుతుంటుంది, అలానే క్లౌడ్స్ మేఘాలోని రకాలు, దాంతోపాటు క్లౌడ్ బస్ట్ సంబంధించినటువంటి డేటా అంటే ఈ యొక్క 1 అవర్లో 100 mm రెయిన్ఫాల్, దాంతోపాటు క్లౌడ్ బస్ట్ అనేది ఏ మేఘాల వల్ల, క్యూమ్లో నింబస్ మేఘాల వల్ల, దాంతోపాటు ఇది ఎలాంటి వర్షపాతం అని చెప్పొచ్చు మనము, ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా మనకి క్లౌడ్ బస్ట్, దాంతోపాటు ఈ యొక్క అమర్నాథ్ యాత్రికులు దురదృష్టవశాత్తు క్లౌడ్ బస్ట్లో చిక్కుకోవడం జరిగింది కదా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్.